కేవలం 35 కిలోమీటర్ల పొడవున్న ఈ మక్వరీ ఐలాండ్ ప్రపంచంలో ఉన్న అందమైన ఐలాండ్స్లో ఇది కూడా ఒకటిగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ ఐలాండ్ ఎదుర్కొన్న ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని మరి ఏ ఐలాండ్ కి జరగలేదు. ప్రశాంతంగా చాలా అందంగా కనిపించే ఈ ఐలాండ్ లోకి కొన్ని జీవులు వచ్చి ఇక్కడున్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చింది కూడా మనుషులే. చివరికి ఈ ఐలాండ్ ని కాపాడటానికి ఇక్కడ ప్రభుత్వాలు చేసిన పని చూసి వేరే ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపడ్డాయి. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ ఐలాండ్ కి ఏం జరిగింది, ఈ ఐలాండ్ కు వచ్చిన ఆ మాన్స్టర్ జీవులేవి, చివరికి ఈ ఐలాండ్ ని ఇక మనం కాపాడలేం అనుకున్న వాళ్ళే మరి కాపాడారా లేదా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపమే ఈ మక్వరీ ఐలాండ్. అయితే ఈ ఐలాండ్ యొక్క చీకటి కథ మొదలైంది 1810వ సంవత్సరంలో. ఆ టైంలో ఈ సముద్ర యాత్రికులు ఈ ఐలాండ్ ని అధికారికంగా కనుగొన్నారు. మొదటగా వీళ్ళు ఈ ఐలాండ్ కి వచ్చినప్పుడు ఈ ఐలాండ్ మొత్తం ఒక స్వర్గం లాగా చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఇక్కడ ఎలిఫెంట్ సీల్స్, రాయల్ పెంగ్విన్స్ కొన్ని వేల సంఖ్యలో వీళ్ళకి దర్శనమిచ్చాయి. అంతేకాదు ఈ ఐలాండ్ లో మనిషి అంత హైట్ పెరిగే టసోక్ అనే గ్రాస్ ని కూడా చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా ఎప్పుడు చూడని వింత వింత చెట్లు కూడా వీళ్ళకి కనిపించాయి. అలానే ఈ ఐలాండ్ లో బ్రతికే జీవులకి పెద్దగా శత్రువులు కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో బ్రతికే జీవులు చాలా అంటే చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. కానీ ఇక్కడే మొదటి సమస్య అనేది మొదలైంది. ఈ ఐలాండ్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఎలిఫెంట్ సీల్స్ ఇంకా పెంగ్విన్స్ బ్రతుకుతున్నాయని తెలుసుకున్న ఈ సముద్రపు వేటగాళ్లు మొదటిసారిగా ఈ మక్వరీ ఐలాండ్ కి వచ్చారు. వీళ్ళు రావటం ఈ ఐలాండ్ కి మొదటి పతనం మొదలైంది. వీళ్ళు ఈ ఎలిఫెంట్ సీల్స్ ని మరియు పెంగ్విన్స్ ని చంపి తీసుకువెళ్దామని ఎప్పుడైతే ఈ పెద్ద నౌకతో ఈ ఐలాండ్ కి చేరుకున్నారో అప్పుడు వీళ్లతో పాటు కొంతమంది అతిథులు కూడా ఈ ద్వీపంలోకి ఎంటర్ అయ్యారు. అవే మనల్ని చూస్తే పారిపోయే ఈ చిన్న ఎలుకలు. ఈ ఎలుకలు ఈ వేటగాళ్లు ప్రయాణించిన నౌకలోనే దాక్కుని ఈ ద్వీపానికి వచ్చేసాయి. మొదట్లో ఈ ఎలుకల్ని అంతగా ఎవరూ గమనించలేదు. కానీ ఈ ఎలుకలు ఈ ద్వీపంలోకి ఎంటర్ అయ్యి చాలా సైలెంట్ గా వాటి ప్లేసుల్ని క్రియేట్ చేసుకున్నాయి. ఇక్కడ భయం కలిగించే విషయం ఏంటంటే మామూలుగా ఈ ఎలుకలు 12 నుంచి 20 పిల్లల్ని ఒకేసారి పెట్టగలుగుతాయి. ఇంకా వీటి గర్భధారణ సమయం 19 నుంచి 21 రోజులు మాత్రమే. అలా ఇవి నెలకి 2 సార్లు కూడా పిల్లల్ని పుట్టించగలవు. వింతేంటంటే ఇవి పుట్టిన పిల్లలు కేవలం 4 లేదా 5 వారాల్లోనే పెద్దగా అయిపోయి అవి కూడా మళ్ళీ పిల్లల్ని పుట్టించగలుగుతాయి. అంటే ఒక ముదురు ఎలుక కేవలం 6 నెలల్లో తన వంశం ద్వారా 500 నుంచి 1000 ఎలుకల్ని పుట్టించగలుగుతుంది. అంటే కేవలం ఒక్క ఎలుక ద్వారానే 6 నెలల్లో 1000 ఎలుకలు పుడుతుంటే మరి ఇక్కడికి వచ్చిన వేరే ఎలుకలు కూడా అలానే పిల్లల్ని పుట్టిస్తూ చివరికి ఈ ఐలాండ్ మొత్తాన్ని ఒక ర్యాట్స్ ఐలాండ్ గా మార్చేశాయి. ఇప్పుడు ఈ ఎలుకల్ని చంపటానికి వీటి శత్రువులు ఈ ఐలాండ్ లో ఎవ్వరూ లేరు. అదే ధైర్యంతో ఈ ఎలుకలు మొత్తం ఈ ఐలాండ్ లో పెరిగే పక్షుల గుడ్లని, వాటి పిల్లల్ని, ఇంకా పూలు, పండ్లు, మొక్కలు ఇలా ఏది పడితే అది వాటిని తినేస్తూ ఈ ద్వీపాన్ని చాలా వరకు నాశనం చేసేసాయి. ఇది చూసిన ఈ సముద్రపు వేటగాళ్లు ఎక్కడ చూసినా ఈ ఎలుకలే వాళ్ళకి కనపడటంతో ఈ ఎలుకల్ని చంపేయాలని చెప్పి ఈసారి వాళ్లే కొన్ని పిల్లుల్ని ఈ ఐలాండ్ లో వదిలేశారు. దీంతో ఈ ఐలాండ్ కి రెండవ పతనం మొదలైంది. అంటే ఇక్కడ ఈ వేటగాళ్లు ఊహించిన దానికన్నా విభిన్నంగా చాలా దారుణం జరిగిపోయింది. ఈ వేటగాళ్లు ఈ పిల్లులు ఈ ఎలుకలు మొత్తాన్ని చంపి తినేస్తాయి, ఇక ఈ ద్వీపంలో ఎలుకల బాధ ఉండదు అని ఊహించారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ పిల్లులు ఈ ఎలుకల్ని చంపటం పక్కన పెట్టి ఈ సముద్రపు పక్షులపై దాడి చేయటం మొదలు పెట్టేశాయి. ఎందుకంటే ఈ పిల్లులకి ఎలుకల్ని పట్టుకోవటం కన్నా ఈ పక్షుల్ని పట్టుకొని చంపి తినటం ఇంకా చాలా ఈజీ. అందుకే కనిపించిన ప్రతి పక్షి పైన దాడి చేస్తూ ఈ సముద్రపు పక్షుల్ని చాలా అంటే చాలా దారుణంగా చంపేయటం మొదలు పెట్టేశాయి. అది ఎంతలా అంటే ఈ పిల్లులు ఈ సముద్రపు పక్షుల్ని సంవత్సరానికి 60,000 పక్షుల్ని చంపి తినేశాయి. అంటే రోజుకి సుమారు 160 పక్షుల్ని చంపి తినటం అవి వేటగా పెట్టుకున్నాయి. దీంతో ఈ ఐలాండ్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ఈ ఐలాండ్ లో చాలా సంతోషంగా బ్రతికిన పారాకిట్ అనే పక్షి జాతి యొక్క వంశాన్ని ఈ పిల్లులు పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఇది నిజంగా చాలా భయంకరమైన పర్యావరణ విషాదం అనే చెప్పాలి. ఒక పక్క ఈ పక్షి జాతుల్ని ఈ పిల్లులు చంపి తినేస్తుంటే మరో పక్క ఈ ఎలుకల్ని చంపి తినే వాళ్ళు లేక అవి వాటి సంతానాన్ని మరింతగా పెంచేశాయి. అది ఎంతలా అంటే చివరికి ఈ ఎలుకలు ఈ పిల్లులు
పిల్లులకు కూడా భయపడలేనంతగా వాటి సంతానం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐలాండ్ ని ఈ ఎలుకలు మరియు పిల్లులే రాజ్యమేలుతున్నాయి. ఇక్కడే ఈ ఐలాండ్ కి 3వ పతనం మొదలైంది. అది ఏ రూపంలో అంటే మామూలుగా ఈ నౌకల్లో ప్రయాణించే వాళ్ళు ఈ సముద్రంలో ప్రయాణిస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా ఈ నౌకకి ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆహారం కొరత అనేది ఉంటుంది. దానికి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ నౌకల్లో కొన్ని ర్యాబిట్స్ ని పెంచుతూ ఉంటారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఆ ర్యాబిట్స్ ని చంపి తింటూ కొన్నాళ్ళు సర్వే అవుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ఐలాండ్ కి దగ్గరలో ఒక నౌకకి ప్రమాదం జరగటంతో ఆ నౌకలో ఉన్న కుందేళ్లన్నీ ఈ ఐలాండ్ లోకి వచ్చేసాయి. దాంతో అప్పటి వరకు చాలా అంటే చాలా అందంగా కనిపించిన ఈ ఐలాండ్ మొత్తాన్ని ఈ కుందేళ్లన్నీ ఒక ఎడారిలా చేసేసాయి. ఈ ఐలాండ్ లో ఉన్న గడ్డిని, చిన్న మొక్కల్ని ఇవి పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఆల్రెడీ ఈ ఐలాండ్ లో పిల్లులు ఉన్నాయి కదా, మరి ఈ పిల్లులు ఈ ర్యాబిట్స్ అన్నింటినీ చంపి తినేస్తాయి కదా అనే డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే మామూలుగా ఈ ర్యాబిట్స్ ని అడవి పిల్లులే ఎక్కువగా చంపి తినేస్తుంటాయి. కానీ ఈ ఐలాండ్ లో ఉన్నది మనం రోజు ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు. ఇవి ఈ ర్యాబిట్స్ పిల్లల్ని చంపి తినడానికి ఇష్టపడతాయి, కానీ ఈ పెద్ద ర్యాబిట్స్ ని చంపడానికి వాటికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. అందుకే అవి అంతగా వాటిపైన శ్రద్ధ చూపవు. అంతకన్నా ఈ సముద్రపు పక్షుల్ని చంపి తినటం ఈజీ అవటం వల్ల వీటి ఫోకస్ మొత్తం ఈ పక్షులపైనే పెట్టాయి. అంటే ఇప్పుడు ఇటు ఈ ఎలుకల్ని చంపి తినే శత్రువులు లేక, అలానే ఈ ర్యాబిట్స్ ని చంపి తినే శత్రువులు లేక, ఇంకా ఈ పిల్లులను కూడా చంపి తినే శత్రువులు లేక ఈ ఐలాండ్ మొత్తం వీటి సంఖ్యతో అమాంతంగా పెరిగిపోయాయి. అంటే ఈ ర్యాబిట్స్ ఈ ద్వీపానికి వచ్చిన కొన్ని నెలల్లోనే ఏకంగా ఈ ఐలాండ్ లో 1,00,000కు పైగా ర్యాబిట్స్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఈ ఐలాండ్ పరిస్థితి ఆ సమయంలో ఎంత దారుణంగా తయారైపోయిందో అని. ఈ కుందేళ్లు ఎప్పుడైతే ఈ ఐలాండ్ కు వచ్చి ఆ ఐలాండ్ లో ఉన్న గడ్డిని, చిన్న మొక్కల్ని తినేయటం మొదలు పెట్టాయో అప్పుడు అక్కడ ఉన్న నేల కూడా కుంగిపోవటం మొదలైంది. దాంతో 2006లో ఈ ఐలాండ్ లో ఒక ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది. ఇక్కడున్న నేలలో బలం లేక ఒక్కసారిగా ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది. ఆ ప్రమాదంలో ఆ కొండ కింద ఉన్న కొన్ని వందల కింగ్ పెంగ్విన్స్ మొత్తం ఆ మట్టిలో కూరుకుపోయి చనిపోవటం జరిగింది. దీంతో ఈ ఐలాండ్ లో బ్రతుకుతున్న ఎలుకలు, పిల్లులు, కుందేళ్లు ఈ 3 జీవులు కలిపి ఈ ఐలాండ్ ని పూర్తిగా ఎకోలాజికల్ కొలాప్స్ వైపు నెట్టేశాయి. అలా ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ అక్కడ ఉన్న పర్యావరణం మొత్తం పూర్తిగా చెల్లాచెదురైపోయింది. పక్షులు కూడా ఈ ద్వీపంలో సర్వే అవటమే చాలా కష్టంగా మారిపోయింది. అక్కడ ట్రీస్ మరియు ప్లాంట్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో ఈ పక్షులకి గూళ్ళు పెట్టుకునే ప్లేసెస్ లేక అవి పెట్టే ఎగ్స్ ని ఈ జంతువులు ఈజీగా కనిపెట్టి తినేస్తున్నాయి. అప్పుడే ఈ భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకున్న ఆస్ట్రేలియన్ మరియు టాస్మానియన్ ప్రభుత్వాలు ముందుగా ఈ ద్వీపం నుంచి ఈ పిల్లుల్ని పూర్తిగా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ పిల్లులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో GPS ప్లస్ మోషన్ సెన్సార్స్ ద్వారా వాటిని గుర్తించారు. అలా 2000 సంవత్సరంలో ఈ పిల్లుల్ని ట్రాపింగ్ బోన్స్ తో పట్టుకోవటం మొదలు పెడితే 2006 నాటికి ఇక్కడ ఒక్క పిల్లి కూడా లేదని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ఐలాండ్ లో బ్రతకటానికి భయపడ్డ పక్షులన్నీ మళ్ళీ ఈ ఐలాండ్ కి ధైర్యంగా వచ్చి బ్రతకటం మొదలు పెట్టాయి. ఇక్కడ ఉన్న ఇంకో సమస్య ఈ కుందేళ్లు. వీటిని చంపే వాళ్ళు లేక వీటి సంఖ్య కూడా చాలా భారీగా పెరిగిపోయి చివరికి ఈ కుందేళ్లంటేనే అసహ్యం కలిగేంతలాగా ఆ ఐలాండ్ తయారైపోయింది. అలానే ఈ కుందేళ్లన్నీ ఆ ద్వీపాన్ని 90% వరకు చాలా దారుణంగా నాశనం చేసేసాయి. ఈ దారుణమైన పరిస్థితిని చూసిన ఈ ఎన్విరాన్మెంటల్ రీసెర్చర్స్ ఇక్కడ ఉన్న ఎకో సిస్టమ్ ఇప్పట్లో రికవర్ అవటం చాలా కష్టమని చెప్పేశారు. దాంతో మళ్ళీ ఈ ఆస్ట్రేలియన్, టాస్మానియన్ ప్రభుత్వాలు కలిసి ఒక భారీ మిషన్ ని ప్రారంభించారు. దీని ఖర్చు ఏకంగా $24 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 200 కోట్ల రూపాయలు. ఈ మిషన్ ఉద్దేశం ఈ ఐలాండ్ లో ఉన్న ఎలుకల్ని, కుందేల్ని పూర్తిగా రిమూవ్ చేసి అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ ని మళ్ళీ రీస్టోర్ చేయటమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ముందుగా ఇక్కడ ఉన్న ఈ కుందేళ్లన్నిటిని పూర్తిగా నాశనం చేయాలని అనుకున్నారు. దానికి వీళ్ళు ఒక స్పెషల్ బయోలాజికల్ వెపన్ ని ఉపయోగించారు. అదే హెమరాజిక్ డిసీజ్ వైరస్. ఈ కుందేళ్లకి క్యారెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన ఆ క్యారెట్స్ ని ఈ దీపంలో పడేశారు. దాంతో ఈ క్యారెట్స్ ని తిన్న కుందేళ్లన్నీ చనిపోవటం ప్రారంభించాయి. అలా ఈ ద్వీపంలో ఉన్న కుందేళ్లన్నీ 70% వరకు నాశనం అయిపోయాయి. చివరిగా మిగిలింది ఈ ఎలుకలు. ఇప్పుడు ఈ ఎలుకల్ని అలానే మిగిలిన కుందేళ్లన్నింటిని కూడా నాశనం చేయాలి. దానికి వీళ్ళు చాలా తెలివిగా శీతాకాలంలో ఒక ప్రయోగాన్ని చేశారు. అదే విషంతో ఉన్న ఆహారం. శీతాకాలంలోనే ఎందుకు
చేశారంటే ఆ టైంలో ఈ ద్వీపంలో ఉన్న సముద్రపు పక్షులు వలస వెళ్తుంటాయి. వేరే సీజన్లో చేస్తే ఉండే ప్రమాదం ఏంటంటే ఈ విషంతో నిండిన ఆహారాన్ని ఈ ఎలుకలు అలానే కుందేళ్లు తిని చనిపోతుంటాయి. కాబట్టి అలా చనిపోయిన ఎలుకల్ని కుందేల్ని ఈ పక్షులు తింటే అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకే వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించి శీతాకాలంలోనే ఈ మిషన్ ని ప్రారంభించారు. అలా వీళ్ళు ఈ శీతాకాలంలో 300 టన్నుల విషపూరితపు ఆహారాన్ని ఈ హెలికాప్టర్స్ ద్వారా ఈ ఐలాండ్ లో పడేశారు. అంతే, ఈ మ్యాసివ్ ఆపరేషన్ వల్ల ఈ ఎలుకలు కుందేళ్లు చాలా ఎక్కువ మొత్తంలో చనిపోయాయి. ఇక్కడ వీళ్ళకి ఒక పెద్ద డౌట్ అనేది వచ్చింది. అదేంటంటే ఈ ఐలాండ్ లో ఈ ఎలుకలు కుందేళ్లు నిజంగా పూర్తిగా చనిపోయాయా లేక ఇంకేమైనా దాక్కుని బ్రతుకుతున్నాయా అనే ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. ఒకవేళ అదే నిజమైతే ఈ ఎకోలాజికల్ డిజాస్టర్ మళ్ళీ మొదలవుతుందని చాలా భయపడ్డారు. అందుకే ఫైనల్ స్టెప్ గా ఈ ఎలుకల్ని కుందేల్ని చంపే హై ట్రైన్డ్ డాగ్స్ ని ఈ ద్వీపానికి తీసుకొచ్చారు. ఈ డాగ్స్ కి ప్రత్యేకంగా ఈ ఎలుకల్ని కుందేల్ని పట్టి చంపేసేలాగా ట్రైన్ చేశారు. అంతే, ఈ డాగ్స్ మొత్తం ఒక్కసారిగా వాటి విశ్వరూపాన్ని చూపించి ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు కుందేళ్లు దాక్కుని బ్రతుకుతున్నాయో వాటన్నింటినీ బయటికి లాగి మరీ చంపేశాయి. దీంతో ఎడారిగా మారిపోయిన ఈ ద్వీపం మళ్ళీ అందంగా తయారవటం మొదలైంది. అంతేకాదు ఈ సైంటిస్టులకి రీసెర్చర్స్ కి ఈ మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదని చెప్పి ఆ మక్వరీ ఐలాండ్ లోనే ఈ డాగ్స్ తో కొన్ని నెలల వరకు అక్కడే బ్రతికి పూర్తిగా ఈ ఎలుకలు కుందేళ్లు లేకుండా చివరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఈ మిషన్ ని గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. అలా ఏప్రిల్ 8, 2014న ఈ ప్రభుత్వాలు ఈ ఐలాండ్ లో ఎలాంటి ఎలుకలు కానీ కుందేళ్లు కానీ లేనట్లుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ మక్వరీ ఐలాండ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది. మొదటిగా ఈ ఐలాండ్ ని కనిపెట్టినప్పుడు ఈ ద్వీపం ఎంత అద్భుతంగా అందంగా కనిపించిందో మళ్ళీ అంతే అందంగా తయారైంది. ఈ సక్సెస్ ని ఈ ప్రభుత్వాలే కాకుండా వేరే దేశపు ప్రభుత్వాలు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాయి.